నమస్తే అండి, నేను రజా. మళ్ళీ లాక్డౌన్ రాబోతా ఉందా? అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ వేదికగా కోవిడ్ పరిస్థితుల గురించి మరోసారి చెప్పడం అయితే జరిగింది. దీంతో ఇప్పుడు కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నాయంటే లాక్డౌన్ పెడతారు. ప్రజలు రోడ్ల మీదకి రావడానికి వీల్లేదు, పోలీసులు కొడతారు, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేము. ఇలాంటివి మళ్ళీ జరగబోతున్నాయి అంటే జరగవు. లాక్డౌన్ అప్పుడున్నటువంటి సినారియో వేరు, ఇప్పుడున్నటువంటి సినారియో వేరు. కానీ ఆ పదాన్ని గట్టిగా వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా అమెరికా యుద్ధాన్ని ఆపడానికి గట్టిగా ట్రై చేస్తూ ఉంది. కానీ ఇరాన్ అంటుంది, తొక్క నేను మీతో యుద్ధం ఆపను, మేము కొన్ని షరతులు పెడతాం, ఆ షరతుల్ని మీరు అంగీకరిస్తేనే మేము యుద్ధం ఆపుతాం, లేకపోతే ఆపం. బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధరని $200 తీసుకెళ్తాం. $200 తీసుకెళ్లారంటే కనుక ఇప్పుడు ₹100 కదా లీటర్ పెట్రోల్, అది 250 అవుతుంది అన్నమాట. సింపుల్గా 250 అవుతుంది. వాడు అదే చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? అమెరికా వాడు, ఇజ్రాయెల్ వాడు కాళ్ళ బేరాలకి వెళ్ళినా ఇరాన్ వాడు నేను తగ్గను అంటున్నాడు. వాళ్ళు పెట్టినటువంటి షరతులు ఏంటంటే, నేను యుద్ధాన్ని ఆపాలంటే కనుక నీ బేస్లు, అమెరికా బేస్లు ఏవైతే ఉన్నాయో, ఏది అరబ్ కంట్రీస్, అది దుబాయ్లో కావచ్చు, ఒమెన్లో కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కావచ్చు, సౌదీలో కావచ్చు, ఇరాక్లో కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి సిరియాలో కావచ్చు, ఎక్కడైతే వీళ్ళ బేస్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి తీసేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను ఎన్ని మిసైల్స్ తయారు చేసుకున్నా, ఎలాంటివి చేసినా సరే నువ్వు అడ్డు చెప్పకూడదు. మేబీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేసుకుంటానన్నా నువ్వు అడ్డు చెప్పకూడదని అడుగుతారేమో బహుశా. మిసైల్స్ వరకు అయితే అడిగారు. నేను ఎన్ని మిసైల్స్ తయారు చేసినా మీరు అడగొద్దు మమ్మల్ని అనేది ఇరాన్ యొక్క షరతు. నెంబర్ 3, హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాంట్లో ఫ్రీ పాస్ కాదు. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి షిప్ కూడా 18 కోట్ల రూపాయల డబ్బుని చెల్లిస్తేనే ఆ షిప్ని మేము పంపిస్తాం, లేకపోతే పంపించు. దాని నుంచి పాస్ అవ్వనివ్వం. అది 3వ షరతు. 4వ షరతు ఏంటంటే, ఏదైతే ఇక్కడ డ్యామేజ్ జరిగిందో ఇరాన్లో, దాదాపు 50,000కు పైగా బిల్డింగుల్ని కొలాప్స్ చేసేసినారు అనమాట. అంటే ఒక పట్టణం మొత్తం కూడా ఆల్మోస్ట్ అది శవాల దెబ్బలా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది ఏదైతే ఉందో, ఈ శవాల దెబ్బ అయితే ఉందో, ఇది మీరే చేశారు కాబట్టి, మా సుప్రీం లీడర్స్ అందరినీ మీరే చంపారు కాబట్టి దీని అందరికీ కూడా కాంపన్సేషన్ కావాలి. అంటే కొన్ని వందల బిలియన్లు లేదంటే కొన్ని ట్రిలియన్ల డబ్బుని మాకు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే మాత్రమే యుద్ధాన్ని ఆపుతాం. ఈ షరతులు అనమాట ఇరాన్ వాడు అమెరికాకి పెట్టింది. మరి అమెరికా ఇవి ఇచ్చింది అనుకోండి, అడుగు తినాలి. అమెరికా అడుగు తింటే లిటరల్గా చేసేది లేదు. ఆ షరతులు ఒప్పుకోకూడదనే ఇరాన్ వాడు ఇది పెట్టాడు. దీంతో ఏమవుతుంది? ఇరాన్ యుద్ధం ఆపదు. ఇరాన్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ రెబల్స్ కావచ్చు, IRGC కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా ఆఖరి రక్తం చుక్క ఏదైతే ఉంటుందో అక్కడ వరకు మేము పోరాడతాం. మీరు మమ్మల్ని చంపేస్తే చంపేయండి, మేమైతే మిమ్మల్ని కానీ ఆ ఇజ్రాయెల్ కానీ వదిలిపెట్టాం అని అయితే వాడైతే క్లారిటీగా ఇచ్చేశాడు. సో దీంతో ఏమవుతుందంటే, ఎక్కడైనా తగ్గితే కనుక వెనక్కి ఎవరికాడు సర్దుబాటు చేసుకుని ఈ చర్చలు సఫలీకృతం అయితే కనుక, ఆ హార్మోజ్ జలసంధి తెరుచుకుంటే కనుక ముందు ఆయిల్ రేట్లు దిగి వస్తాయి. ఇప్పుడు తెలియట్లేదు, ఇంకొక 2 నెలల తర్వాత ఆయిల్ రేట్ ఉంటుంది, మంట పుట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడంతా కూడా మన దగ్గర రిజర్వ్లో ఉన్నటువంటి ఆయిల్ మనం వాడుతూ ఉన్నాం. వచ్చే ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగిపోయినాయి, క్రూడ్ మొత్తం పెరిగిపోయింది. సో భయంకరంగా రేట్లు పెరుగుతాయి. ఒక క్రూడ్ ఆయిల్ నుంచి ఒక పెట్రోల్, డీజిల్, అలాగే మన గ్యాస్, CNGలు అవి ఉంటాయి కదా, ఆ గ్యాస్లు, ఆ తర్వాత మన వ్యాజ్లిన్ ఉంటుంది, తర్వాత మన పెయింట్స్కి సంబంధించినటువంటి రకరకాల ప్రొడక్ట్స్ని వాళ్ళు దాంట్లో యూజ్ చేస్తారన్నమాట. ఇది క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది అనమాట. అవి ఆ తర్వాత తారు, ఇలా 1 కాదు 2 కాదు అనేకం ఒక క్రూడ్ ఆయిల్ నుంచి రావడం జరిగింది మనకి. సో వీటన్నిటి రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. మనం ఒక పెయింట్ డబ్బా కొనాలన్నా పెరిగిపోద్ది, లేదంటే కనుక మనం ఏదన్నా వస్తువు కొనాలన్నా, కిరోసిన్ కొనాలన్నా పెరిగిపోతుంది, డీజిల్ కొనాలన్నా పెరిగిపోతుంది, చివరికి విమానయాన పెట్రోల్ కావాలి కదా, అది కూడా పెరిగిపోతుంది భయంకరంగా. సో ఈ రేట్లన్నీ డబుల్ అయిపోతాయి. అప్పుడు మనం ఫ్లైట్ ఎక్కాలన్నా డబుల్ ఛార్జీ కట్టాలి, బస్సులు వెళ్ళాలన్నా డబుల్ ఛార్జీలు కట్టాలి, ఇలా ఎక్కడ చూసినా డబుల్ ఛార్జెస్. సో వీళ్ళు ఎంత తొందరగా చెప్తే అంత త్వరగా మనకి రేట్లు దిగొస్తాయి, వాళ్ళు ఆపడిన అంటున్నారు. సో వీటి రీతి ఏమవుతుంది అంటే, ఒక పక్క నుంచి డీజిల్ క్రూడ్ ఆయిల్ రావట్లేదు, పెట్రోల్ డీజిల్ షార్టేజ్ వచ్చేస్తుంది, గ్యాస్ షార్టేజ్ వచ్చేస్తుంది, అందరూ కట్టెల పొయ్యిల మీద వండుకోవాలి, గ్యాస్ ఆటోలు తిరగవు, గ్యాస్ బస్సులు తిరగవు, ఇంకేం ఉంటే కనుక ఏం తిరగవు. ఇంకా అప్పుడు ఏం చేయాలి? రష్యా నుంచి మనకి ఆయిల్ రావాలి, అది అంత మనకి సప్లై చేయగలుగుతారు లేదనేది ఒక డౌట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ అంటే, ఇంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే, అది వైరస్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి ఇచ్చింది కాబట్టి రోడ్ల మీద కొత్త కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి జరగవు. కానీ ఎక్కడికక్కడ ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని బోర్డులు పెట్టేశారు,
నో పెట్రోల్ అవైలబుల్, అలాగే నాట్ అవైలబుల్, తర్వాత డీజిల్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వాళ్ళు పెట్టేశారు ఆల్రెడీ బోర్డులు. అలాగే కొన్ని చోట్ల అయితే 50 రూపాయలు మాత్రమే బైక్కి పెట్రోల్ పోస్తాం, 100 రూపాయలు లేదా 200 రూపాయలు మాత్రమే కారుకి పోస్తాం. కొన్ని చోట్ల అయితే 100 రూపాయలకి మాత్రమే పెట్రోల్ పోస్తాం, 1000 రూపాయలు మాత్రమే కారుకి డీజిల్ పోస్తాం. ఇలాంటి బోర్డులు పెట్టినారు. అంటే చూసుకుంటూ ఉంటే కనుక రాబో రోజుల్లో ఇంకా ఇవి కూడా కనిపించవు అనేది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే వస్తూ ఉంది. పోలీసులు చెప్తా ఉన్నారు, బాబు మన దగ్గర కావాల్సినంత డీజిల్ ఉంది, పెట్రోల్ ఉందిరా, మీరు కంగారు పడొద్దు అంటున్నారు. కానీ జనం అయితే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నింటినీ కూడా తీసుకొచ్చుకొని వాళ్ళు వాటిని పట్టుకొని వెళ్తా ఉన్నారు. అలాగే సిలిండర్లు కూడా ఒక సిలిండర్ 2 సిలిండర్లు కావ చోట్ల అందరూ కూడా 2-3 నెలల పాటు మనకు గ్యాస్ రాదని చెప్పేసి అందరూ కూడా 2-3 సిలిండర్లు అన్ని ఇళ్లలో పెట్టేసుకుంటా ఉన్నారు. వీటికి ఏమవుతుందంటే ప్యానిక్ ఒకటి క్రియేట్ అయ్యి షార్టేజ్ రావడం అయితే జరుగుతూ ఉంది. సో నేను చివరికి చెప్పేది ఏంటంటే వస్తుంది పప్పుల మీద, గుడ్ల మీద, ఉప్పుల మీద, నూనెల మీద, అన్నిటి మీద రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఏ రేట్లు తగ్గవు, రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని వస్తువులు దొరకపోవచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చాయి. సో కాబట్టి కొంచెం ఏదైతే మనం సామాన్ తెచ్చుకుంటామో తెచ్చుకొని పెట్టుకొని ఇళ్లలో డబల్ రేట్లు అవ్వకుండా ఉండాలి కదా. ఒకవేళ డబల్ రేట్లు అయితే మళ్ళీ అప్పుడు ఇబ్బంది కదా. ఎందుకంటే ఇవన్నీ కొలాప్స్ అయితే కనుక పనులు ఉండవు. వర్క్ ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఆపేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు. వ్యవసాయం దాంట్లో వేసుకునే దాంట్లో భాగంగా పనులు ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక 2-3 నెలలకి సరిపడా ఉన్నటువంటి వస్తువుల్ని, నేను మరీ గ్యాస్ 2-3 నెలల పాటు తెచ్చేసుకుని పెట్టేసుకున్నాను కానీ గ్యాసు, పెట్రోల్ ఇటు రిలేటెడ్, కానీ మినిమం మనం వాడుకునేటువంటి వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏవైతే మనకు దొరకవు అనుకునేటటువంటి వస్తువులు ఎక్కువగా ఇంపోర్ట్స్ అవుతూ ఉంటాయి, ఆయిల్ లాంటివి, అన్నిటి విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. లేకపోతే నష్టం జరగడానికి అయితే అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి అనమాట. ఎందుకంటే వాడు దగ్గర అంటున్నాడు, ఆ ఇరాన్ వాడు దగ్గర అంటున్నాడు, అమెరికా వాడు కాళ్ళ బేరానికి వచ్చి దగ్గర బాబు యుద్ధం వద్దురా, ఇంకా ఆపరా అంటే నో, నేను ఆపను, నేను చచ్చిపోదాకైనా సిద్ధం, కానీ మీ మీద యుద్ధం చేస్తా అంటున్నాడు వాడు. రోజు సివిలియన్స్ చచ్చిపోతున్నారు అక్కడ. నార్మల్ పీపుల్ యొక్క ఇళ్ల మీద మిసైల్స్ పడుతుంది, ఇజ్రాయెల్ యొక్క మిసైల్స్ అన్నీ కూడా. అయినా కానీ మా చివరి ఆఖరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చచ్చిపోయే వరకు మేము మా బిల్డింగ్లు కొలాప్స్ అవనండి, మా ఇల్లు కూలిపోనియండి, మాకున్నటువంటి వాహనాలు మొత్తం నిర్వీర్యం అయిపోనియండి, మేము అడుక్కు తినేయండి, అంతే, ఏదైనా చేయనియండి. కానీ ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ కూడా మాతో పాటు చంపుకొని తీసుకెళ్తాం. ఒకవేళ న్యూక్లియర్ వెపన్ లాంటిది ఏదన్నా ప్రయోగిస్తే కనుక జరిగే అనర్థం అంతా ఎంత కాదు. ఆ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అసలు ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా మనిషి అనేది కాదు, పురుగు అనేది కూడా బతకడానికి లేదనమాట, ఉండదు, అన్నీ సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి న్యూక్లియర్ వెపన్నా ఎలాగో వాడలేరు ఇరాన్ మీద. ఇప్పుడు ఆ విషయం వాడికి తెలుసు. వాడు మీరు ఎంత కొట్టినా సావని పౌన్ రానిరు అని చెప్పేసి ఆడు అంటున్నాడు అనమాట. సో ఎంత చూసుకుంటూ ఉంటే కనుక ఆడు కొట్టుకుంటే ఇంకా మన మీద అయితే పెద్ద ఎఫెక్ట్ పడిపోతూ ఉంది. పెట్రోలు, డీజిల్ కొంత తీసుకోండి. మరీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా కానీ కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. అలాగే గ్యాస్ సిలిండర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పచారీ సరుకులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొంత స్టోర్ చేసుకుని పెట్టుకోండి. అదనమాట సంగతి. అయితే లాక్డౌన్ అంటే ఇంతే, అంతేగాని పోలీసులు రోడ్డు మీద కొత్త కొడతారు, లేకపోతే రోడ్ల మీద వెహికల్స్ వెళ్ళనివ్వరు, డీజిల్, పెట్రోల్ లేకపోతే వెహికల్స్ అట్టు వెళ్తాయి. కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించండి. ప్రస్తుతానికి అయితే షార్టేజ్ అయితే ఆంధ్ర, తెలంగాణలో లేదంటున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇంకో 10 రోజులు 15 రోజుల వరకు ఆయిల్ అయితే ఉందంట. భారతదేశం దగ్గర ఆయిల్ అయితే ఉంది, మన దేశంలో వాడుకున్నంత ఉంది, ప్రతిరోజు ఎంత అవుతుందో అంత ఉంది. కంగారు పడద్దు, ఈ 10 రోజుల వరకు కంగారు పడద్దు. ఈ 10 రోజుల్లో మరి అమెరికా వాడు ఇలా ఇరాన్ కాళ్ళు పట్టుకొని ఆపండ్రా అని చెప్పేసి అడుక్కుంటే తప్ప అది ఆగేటట్టయితే కనిపించట్లేదు. మరి చూద్దాం, ఆగాలని కోరుకుందాం. వాళ్ళు సుప్రీం లీడర్లు అందరూ లేపేసి అవతలేసారు, వాళ్ళకేమో మండుతూ ఉంది. వాళ్ళే తెచ్చారు, మేము పోతాం, మాతో పాటు మిమ్మల్ని అందరినీ తీసుకుపోతాం. మరి చెప్తున్నాయి కదా, భారతదేశంలో రేట్లు, భారతదేశం కాదు ప్రతి దేశంలో రేట్లు డబల్ అయి కూర్చుంటాయి. ఇంకొక నెల కనుక యుద్ధం జరిగితే కనుక అందరం కట్టిపోయిలే, చేసేదేం లేదు. రష్యా దగ్గర నుంచి ఎంత తెచ్చుకుంటాం మనమైనా, దేశంలో ఎంత అటుగానే వస్తుంది. సో అదనమాట, జాగ్రత్తగా అయితే ఉండాలి.